28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో నేను ఈ రోజు కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నాను. మనతో పాటు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఉన్నారండి. 28 సంవత్సరాల అపార అనుభవం ఆయుర్వేదంలో ఉంది. ఎన్నో సమస్యల్ని సాల్వ్ చేశారు. చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే అందించారు. మరి డాక్టర్ గారితో ఇంటర్వ్యూ ఈ రోజు చేసేద్దాం. నరాల బలహీనత చాలా మంది సఫర్ అవుతున్నారు. ఏంటి ఇక్కడ ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఆ మాటలన్నీ కూడా మాట్లాడేసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నరాల బలహీనత చాలా మంది సఫర్ అవుతున్నారు. మరి ఏంటి సార్, దీన్ని మీరు ఏ విధంగా సాల్వ్ చేస్తూ వస్తున్నారు? దీనికి కూడా ఏమైనా ఎవిడెన్స్ ఉందా? అండ్ చూసుకుంటే కనుక అంటే ఎక్కువ మంది భయపడుతూ ఉంటారనమాట. ఏంటి అంత బాగా వెళ్తుంది, నరాలు నొప్పులు ఉంటాయి, పాదాలు పొద్దున్న లేవలేరు, ఏ పని చేసుకోలేరు, ఒక మీద బాగా డిపెండ్ అవుతూ ఉన్నారు. మరేంటి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారు మీరు ముఖ్యంగా? ఇప్పుడు చూడమ్మా, ఇది ఎట్లా ఉండదంటే, ఇప్పుడు ఈ న్యూరోపతి అంటే నరం మెల్లగా సచ్చిపడిపోవడం. సో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి మనకు పక్షవాదం వచ్చి, బ్రెయిన్లు పక్షవాదం వచ్చి కాలు పడిపోవడం ఉంటుంది. ఇంకొకటి వెన్నుపూసలకి ఏమైనా జరిగితే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, స్పాండిలోలిథసిస్ కానీ, లైసిస్, పాస్ డిఫెక్ట్ అట్లాంటివి వచ్చి ఈ కండిషన్లు కానీ, సో అక్కడ నుంచి వెన్నుపూస మెయిన్ నరం నుంచి, స్పైనల్ కార్డ్ నుంచి కిందకి పోయిన నరాలు సచ్చిపడిపోవడం. ఓకే, అది సెన్సరీ న్యూరోపతి స్పర్శకి సంబంధించిన అయితే, మోటోర్ న్యూరోపతి మన మూమెంట్కి సంబంధించిన అయితే, సెన్సరీ మోటోర్ రెండుకి ఎఫెక్ట్ అయినట్టు కేసెస్ ఉంటుంది, రాడికులోపతి ఉంటుంది, యాక్సోనోపతి ఉంటుంది. ఓకే, దెన్ డీమైలినేటింగ్ న్యూరోపతి అంటే నరంకి చుట్టూ మైలిన్ షీత్ అని కవరింగ్ ఉంటుంది, ఇవి కరిగిపోవడం అనేది. ఓకే, అలాగే రకరకాల కారణాలతో నరాలు మెల్లగా సచ్చిపడిపోవడం. దీనితో పాటు డయాబెటిక్ న్యూరోపతి అని కూడా ఉంటుంది. ఆ డయాబెటిక్ న్యూరోపతి మామూలుగా పెరిఫరల్ న్యూరోపతి, పాదం దగ్గర మొదలుపడుతుంది. పాదం చేతులు, ఎక్కువ శాతం పాదంలో పాదం మండగా రావడము, అరికాళ్ళ మంటలు, మెల్లగా సెన్సేషన్ లేకుండా, అది డయాబెటిక్ న్యూరోపతి కింద పోతుంది. సో ఇవి అన్నీ మనం తిరిగి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ న్యూరోపతి అనేది నరం సచ్చిపడిపోవడంలో నాకు తెలిసిన ఇదిలో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్లో వైద్యం లేదు. లేదా సార్? ఇంకా ఏ సిస్టంలో లేదమ్మా ఈ రోజు వరకు నాకు ఉన్న ఇది ప్రకారం. సో ఆ సెన్సరీ కానీ, మోటార్ కానీ, ఇట్లాంటి నరాలు డీమైలినేటింగ్ న్యూరోపతి కానీ మనం ఇది తిరిగి తీసుకురావడం జరుగుతుంది. అది కూడా దానికి కారణం ఎనీ సిచ్యువేషన్, లైక్ స్టార్టింగ్ ఆర్ ఎండింగ్, ఎనీ సిచ్యువేషన్. అది కూడా ఈ నరాలు పడిపోవడం అనేది పూర్వం ఇట్లాంటి లక్షణాలతో మాత్రమే నరాలు పడిపోవడం మనం చూసేది. ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్కి వ్యాక్సిన్ అనేది ఒకటి వచ్చింది. సో అది వ్యాక్సిన్ తీసుకున్న చాలా మందికి, అందరికని కాదు చాలా మందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ లాగా డీమైలినేటింగ్ న్యూరోపతి రావడం జరిగింది. ఓకే, సో రకరకాల కారణాలతో వెన్నుపూస ఒత్తిడి. ఇప్పుడు నేను ఈరోజు మీ ముందు ఒక బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇది చేసిపోతున్నాము. ఒక చిన్న పాప, ఓకే, దానికి వెన్నుపూస నడుము దగ్గర, మెడ దగ్గర ఎముకలు ఒత్తిడి అయి అది మరీ అంత ఘోరంగా ప్రెస్ చేసి మెల్లగా కాలుకి పోయిన నరాలు, చేతికి పోయిన నరాలు పడిపోయి ఉండే. చిన్న ఏజ్ అమ్మాయి, ఐ థింక్ 22. ఆ అమ్మాయిది ఫాదర్ని, మదర్ని నేను పూర్వం ఆల్మోస్ట్ 15 years ముందు నేను ట్రీట్మెంట్ చేశాను వెన్నుపూస సమస్యకి. సో వాళ్ళు అన్ని చోట తిరిగిపోయి ట్రీట్మెంట్ చేసి ఎక్కడ తగ్గలేకుండా వాళ్ళందరూ సర్జరీ చెప్పడం పరిస్థితులు. వాళ్ళు ఇంకా సర్జరీ లేదు, అప్పుడే గుర్తొచ్చింది, అయ్యో మనకి ఇలా వచ్చినప్పుడు ఆ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసింది కదా అని చెప్పి మా దగ్గర రావడం జరిగింది. పరీక్ష చేసి చూస్తే నరాలు కూడా పడిపోవడం స్టార్ట్ అయింది పాపకి, మొత్తం చాలా వరకు ఇది అయ్యి. సో ఆ కేసు మేము మీకు ముందు ఇప్పుడు చూపిస్తాను. Definitely sir. Get me that report. 12th March 2024. న్యూరోపతి, లాటరల్ నర్వ్స్ ప్లస్ థైస్, మొత్తం కాలుకి పోయిన నరాలు, చేతికి పోయిన నరాలు ప్లస్ తోడకి పోయినదన్నీ నరాలు చచ్చిపడిపోవడం అయింది. ఓకే, ఆ పాపది చాలా కష్టపడి నడిచింది. 22 years. సో ఐ వాస్ రైట్. నా ట్రీట్మెంట్ తర్వాత, ఎందుకంటే ఎవ్రీ 6 months ఓన్లీ నేను నరాల పరీక్ష చేసేది. 22nd November చూడండి, దిస్ NCS స్టడీ ఈస్ నార్మల్. నర్వ్ కండిషన్ స్టడీ ఈస్ కంప్లీట్లీ నార్మల్. ఆ చచ్చిపడిపోయిన నరాలు, ఏమేం గ్రూప్ ఆఫ్ నరాలు పోయింది, అదన్నీ తిరిగి రావడం జరిగింది.
కామన్ పెరినియల్ నర్వ్ కానీ, మీడియన్ నర్వ్ కానీ, పొప్లేటియల్ నర్వ్ కానీ, ఫెమరల్ నర్వ్ కానీ, మళ్ళీ ఇవి అన్నీ తిరిగి వచ్చేసి కరెక్ట్ ఫామ్లో తిరిగి వచ్చేసి ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ నార్మల్. సో అది దిస్ ఇస్ అగైన్ మా మిరాకిల్ కాదండి, ఇట్ ఈస్ అ థింగ్ ఆఫ్ ఆయుర్వేద, గ్రేట్నెస్ ఆఫ్ ఆయుర్వేద. ఆ ఆయుర్వేదంని ఎలా చక్కగా చేయడం అనేది మనం చేస్తూ వస్తున్నాం. సో అందుకే అది ఈ వాళ్ళు కూడా వరల్డ్ బెస్ట్ ట్రీట్మెంట్ లాగా మారుతున్నాం. మాకు డిఫరెంట్ న్యూరో సర్జన్స్ ఈ వెన్నుపూస సమస్యలకి సర్జరీ చేస్తారే, ఆ న్యూరో సర్జనే నాకు 5 to 10% ఆఫ్ మై పేషెంట్స్ ఆర్ న్యూరో సర్జన్స్ లేదా వాళ్ళది బంధుమిత్రులు వాళ్ళ ఎవరైనా వాళ్ళకి కుటుంబ సభ్యులు వాళ్ళందరం మా 5 to 10% పేషెంట్ వరల్డ్ వ్యాప్తంగా గ్లోబల్గా, ఈవెన్ న్యూరో సర్జన్స్ ఫ్రమ్ US, UK. సో అదంటే మనం ఇప్పుడు ఏంటంటే అమ్మా, నేను అలోపతిని ఆయుర్వేదంని రెండుగా చూడట్లేదు. Now going future, you mark my words, allopathy and ayurveda are going to travel holding their hands together. And there is an integral system of medicine which is going to coming up, and our leader Narendra Modi garu, he is bringing that system. Is already on the job and is already started the course also for that. Ante mana ee peniki oka past undedi, correct? మనం పక్షిది దీనితో న్యాచురల్ ఇంగ్లు ఇది రాసిన ఒక సంగతి ఉండేది ఒకప్పుడు. నౌ ఇట్ హస్ కమ్ ద మోస్ట్ మోడర్న్ పెన్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ అడ్వాన్స్డ్. ఇంక్ పెన్ అని, బాల్ పాయింట్ పెన్ అని, రకరకాల, కరెక్ట్? సో దిస్ అడ్వాన్స్మెంట్ ఈస్ అలోపతి. అండ్ ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది అనుకోండి, కెమికల్ గా తయారు చేసి పారాసెటమాల్ వస్తుంది. ఓకే, ఆయుర్వేదములు న్యాచురల్ హెర్బల్ నుంచి తయారు చేసి ఆ మెడిసిన్ ఇస్తారు. సో అలోపతి అని ఆయుర్వేదములు తేడా ఏంటంటే, చెట్లు ఉండి నిండి పండిన మామిడి పండు ఇస్ ఆయుర్వేదం, మాస బాటిల్ వచ్చినది అలోపతి. మీకు ఆ తేడా తెలుసుకోవడానికి చెప్తాను. సో నెక్స్ట్ అంతా కూడా ఎక్కడికి వెళ్తాం? సో ఆబ్వియస్లీ మంచి పండిన వాటికే చూసుకుంటాం. అది ఒకరిది చాయిస్ కదమ్మా. మామిడి పండు సీజన్ లేనప్పుడు నాకు మామిడి పండు కావాలంటే ఏం చేస్తాం? మాసనే తాగాలి. అదే సార్. సో అయ్యా, సో ఇది ఇక్కడ ఏంటంటే మనకి మన అవసరం బట్టి, మన ఎమర్జెన్సీ బట్టి మనం ఒక సిస్టమ్లో వెళ్ళాలి. సో అలోపతి అని ఆయుర్వేద, ఇప్పుడు మా డిగ్రీ కూడా BAMS and MS. ఇప్పుడు నా డిగ్రీ అంటే BAMS, బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, అండ్ ఐ హ్యావ్ డన్ MS ఇన్ ఆయుర్వేద, మాస్టర్స్ ఆఫ్ సర్జరీ ఇన్ ఆయుర్వేద. ఓకే, సో ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది, మన ఆల్ ద MS డాక్టర్స్ క్యాన్ డూ సర్జరీ. ఓకే, సో వీఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు డూ సర్జరీస్. సో ఆ సర్జరీలు మనం యాంటీబయాటిక్స్ వాడాలి, వీ విల్ గో ఫర్ దట్ అనస్థెటిక్ హెల్ప్ తీసుకుంటాము. సో గోయింగ్ ఫార్వర్డ్ అలోపతి అండ్ ఆయుర్వేద ఆర్ గోయింగ్ టు బి టుగెదర్. సో దయచేసి చిన్న చూపు ఎవరి మీద చూడకండి. ఆయుర్వేదము అలోపతి ఒక్కటే హర్బ్తో ట్రీట్ చేస్తున్నాము, ఇంకొకటి కెమికల్స్తో ట్రీట్ చేస్తున్నాము. అండ్ అలోపతి ఎక్కువ శాతం సర్జరీకి వెళ్తున్నాం. ఆయుర్వేదం ఈస్ ట్రైంగ్ టు ప్రివెంట్ సర్జరీ లేకుండా చేస్తున్నాం. ఓకే, సో అదే ఇప్పుడు నా ఓపెన్గా చెప్పాలంటే నా మిస్సెస్ కూడా అలోపతి డాక్టరే. సో మా ఇంట్లోనే అలోపతి అండ్ ఆయుర్వేదం పెళ్లి జరిగింది. సో అదే ఇది ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఆయుర్వేదంని అలోపతిని పెళ్లి చేపిస్తామని మోదీ గారు పందలుగా రాగా మారుతున్నారు. సో హీఈస్ గోయింగ్ టు గెట్ అలోపతి అండ్ ఆయుర్వేద మ్యారీడ్, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద కిల్లర్ సైన్స్ త్రూఅవుట్ ద వరల్డ్ అండి. అండ్ ట్రస్ట్ మీ, ఆయుర్వేద ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ హీలింగ్ సిస్టమ్స్. మీరు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ చూడండి, అది ఆయుర్వేదం నుంచి పుట్టి పెరిగినదే. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని తీసుకుంటే చరక, ఆయుర్వేద ఆచార్య. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ ఈజ్ హిపోక్రేట్స్. ఫాదర్ ఆఫ్ సర్జరీ సుశ్రుతాచార్య. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ ఈస్ జోసెఫ్ లెస్లర్, ఎందుకంటే ఆయన అసెప్టిక్ సర్జరీ తీసుకురావడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ టిల్ డేట్ ఈజ్ సుశ్రుతాచార్య ఆఫ్ ఆయుర్వేద. ఇప్పుడు కూడా ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. మెడిసిన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇండియన్ వేదములు, సామవేదం, యజుర్వేదం, అథర్వ వేదం, ఇట్లాంటి ఋగ్వేదం, ఇలాంటి దానిలో అథర్వ వేదములు ఉపవేదం లాగా పుట్టి పెరిగినది ఆయుర్వేదం. మనిషి రాశికి హెల్త్ గురించి, దీర్ఘకాలం ఆయుస్తో ఉండడానికి, ఎట్టు విధంగా జబ్బులు రాకుండా ఉండడానికి,
ఇవి అన్నీ ఉన్న గొప్ప శాస్త్రం. మా ఇండియన్ వేదంలో లేని వేదం నాలెడ్జ్ ప్రపంచంలో లేదండి. మహాభారతంలో రామాయణంలో లేని స్టోరీస్ మీరు ఏ సినిమా అయినా చూడండి, దానిలో కనపడదు. ఈవెన్ ద మోస్ట్ మోడర్న్ స్కైఫై మూవీస్లో కూడా దట్ స్టోరీస్ బీజం, దాని వన్ లైన్ స్టోరీ మనం తీసుకుంటే దట్ విల్ బి ఇన్ మహాభారత రామాయణం. దట్ ఈస్ అవర్ రిచ్నెస్ ఇన్ అవర్ దిస్ థింగ్. సో దానిలో అదే రిచ్నెస్ ఉన్న ఆయుర్వేదంని మనం ప్రతి ఒక్క భారతీయుడు గుర్తుపరిచి చేయాలి అని నాది ఒక రిక్వెస్ట్. తప్పకుండా సార్, ఇప్పుడు మీరు తెలియజేస్తున్నారు కాబట్టి ఇంకా అవేర్నెస్ వచ్చేస్తుంది సార్. కమింగ్ టు న్యూరోపతి సార్, ఇందాక అమ్మాయిది అయితే చూపించారు సార్, కేస్ సాల్వ్ అయిపోయింది అని చెప్పారు సార్. అంటే ట్రీట్మెంట్ ఏం చేస్తారు ఎగ్జాక్ట్గా, మీరు ఏం చేస్తారు ఇక్కడ, ఏం ప్రొసీజర్ ఉంటుంది, మెడికేషనా? లేదు లేదు, ఇప్పుడు అదే ఇప్పుడు డయాబెటీస్ దిక్కులు వచ్చిన న్యూరోపతి అయితే డయాబెటీస్ తగ్గించాలి కదా, అండ్ వి రివర్స్ డయాబెటీస్ కూడా చాలా మంది పేషెంట్స్ ఉంటారు కాబట్టి 3 to 6 months టైంలో వి రివర్స్ డయాబెటీస్ ఇఫ్ ద రీజన్ ఇస్ డయాబెటీస్. ఏ విధంగా సార్? దట్ విల్ బి ట్రీట్మెంట్, దట్ విల్ బి మెడికేషన్, దర్ విల్ బి a physical treatment అంటే ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్, ఇంటర్నల్ ట్రీట్మెంట్, ఓకే, దర్ విల్ బి కౌన్సిలింగ్, దర్ విల్ బి డయట్. ఇట్ ఈస్ అ హోలిస్టిక్ అప్రోచ్ అమ్మా. ఇప్పుడు మీకు మీ చిన్న వేళ్ళు ఏదైనా జరిగితే కూడా, బ్రెయిన్లో ట్యూమర్ వస్తే కూడా బాధపడేది మనసే. అవును సార్. ఈ మనసుని పక్కన పెట్టి ఈ వేళ్ళని మాత్రం ట్రీట్మెంట్ చేయడం. నేను మొన్న నా పాపకి ఒక ఇష్యూ వచ్చింది, కాల్లో ఒక ఇది ఫ్రాక్చర్ అయింది, ఒక వేలు. ఓకే, నేను ఒక డాక్టర్ దగ్గర వెళితే ఆ డాక్టర్ చెప్పడం ఏంటి తెలుసా, ఇది ఆర్థో కేసే, బట్ చెయ్యి చూసిన డాక్టర్ వేరే ఉంది, కాలు చూసిన డాక్టర్ వేరే ఉందంట. మీ దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది సార్, అలా సపరేట్ ఉంటుంది. సో మనం తర్వాత ఆమెని కాలుది వేలు చూసిన డాక్టర్ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. ఆ డాక్టర్కి చెయ్యిది వేలు తెలియదంట. ఓ మై గాడ్. సో కాలుది వేలు అంటే ఐఎమ్ నాట్ దిస్ అ ఫ్యాక్ట్. yes sir, బయట అదే జరుగుతూ ఉంది. మనం అక్కడికే వెళ్ళండి, ఆ స్పెషలిస్ట్ సూపర్ 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 స్పెషలిస్ట్ లాగా పోతున్నాం మనం. అక్కడ కామన్ సెన్స్ అనేది మర్చిపోతున్నాం. ఈ డాక్టర్ కూడా నేర్చుకున్నప్పుడు అనాటమీ, ఈ వేలుది ఎన్ని ఎముకలు ఉన్నాయి, ఎక్కడ ఎట్లా ఉంటుంది, ఆ ఫ్రాక్చర్ అయితే ఎలా సెట్ చేసి నేర్చుకునే రావడం జరిగింది. కానీ ఆ సూపర్ స్పెషాలిటీకి వెళ్ళిపోయినప్పుడు, ఇట్లా వెళ్ళిపోయినప్పుడు పక్కకు విన్నది ఏం కనపడకుండా అయిపోయింది. సో ఆయుర్వేదంలో ఈ మనిషి ఇప్పుడు ఏంటంటే గుండె ఏదైనా ప్రాబ్లం అయిందనుకో, గుండె తీసి ఇంకొక గుండె పెడుతున్నాం. కిడ్నీ పోయిందంటే అది తీసి పక్కన పడేసి వేరే ఒకటి పెడుతున్నాం. లివర్ పోతే పెడుతున్నాం. ఇప్పుడు మనకి ఎవరికి బుర్ర కూడా అవసరం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, అంతే కదా. ఇప్పుడు అందుకే బుర్ర లేని వాళ్ళు కూడా బ్రతుకుతున్నాడు ఇప్పుడు హాయిగా. ఇప్పుడు మనం ఏంటంటే మనం ఛాలెంజ్ చేయాల్సినది మేధావిలు తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మధ్యవర్తిగా కొంచెం లో ఇంటెలిజెన్స్ ఉందనుకో, వాళ్ళకి అందరికి పనిపోతున్నాడు. మనిషినే విలన్గా తయారు చేస్తున్నాడు. సో ఈ ఇదిలో శరీరము, మనసు, ఆత్మ ఇవి కలిసి వైద్యం ఇచ్చేది ఆయుర్వేదం. సో అక్కడ మనకి వెన్నిపూస దిక్కెళ్ళి నరం పడిపోతుందంటే ఆ వెన్నిపూసని సెట్ చేసి నరం తిరిగి తీసుకురావాలి. కరెక్ట్. అది లేదు డయాబెటీస్ దిక్కెళ్ళి వచ్చిండే దానికి. సో మన పారాలిసిస్ బ్రెయిన్కి ఏదైనా వచ్చేసి దాని దిక్కెళ్ళి పడిపోతుందంటే దానికి వైద్యం చేసుకొని తీసుకురావాలి. దట్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ సే, కామన్ సెన్స్ ప్రివైల్స్. సో ఇక్కడ అన్నింటికి ట్రీట్మెంట్ అంతే అమ్మా. అండ్ దెన్ వీ హ్యావ్ డిఫరెంట్ డాక్టర్స్ ఫర్ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు మనది నేనే కాదు, అన్ని పేషెంట్ని చూసేది. డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ డాక్టర్స్ ఉన్నాడు. దే ఆర్ ది బెస్ట్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో కేఎస్ఏసీకి వస్తే మాత్రం మీకు ఒక నమ్మకం ఏంటండి, ఫస్టే మీకు చెప్పడం జరుగుతుంది ఇది కుదురుతుందా లేదా అనేది. మా వాళ్ళ కుదురుతుందా లేదా. ఎవరైనా పేషెంట్స్ ని వెనక్కి పంపించారా సార్? చాలా మంది ఎలాంటి సిచ్యువేషన్? చాలా మంది ఇప్పుడు వెన్నిపోసే నొప్పులతో నాకు చాలా మంది వస్తారు. అది ఇట్లా నేను పట్టుకుని చూసినప్పుడే నేను ఎంఆర్ఐ రాయడం కుదురుతుంది, కానీ అప్పుడు కొంచెం క్లిక్ అవుతుంది. దీనికి వెన్నుపూసలు కంప్రెషన్ కాదు, దీనికి ఈయనకి టీబీ ఉంటుంది, దీనికి క్యాన్సర్ ఉంటుంది. సో ఏం చేయాలి, అది తగ్గించి రావాలి కదా. సో అలాగే కొన్ని కంజనరల్ కేసు, కొన్ని దీనిలో ఇప్పుడు స్పైన్ నరం ఇట్లా కట్ అయ్యి విడివిడిగా పోయిన ఒక కండిషన్ ఉంది, అది సర్జరీ చేసి సెట్ చేయాలి. అది మనం పైకి ట్రీట్మెంట్ మెడిసిన్ అన్నీ చేస్తే సెట్ అవుతుంది. అలా కొన్ని కేసెస్ ఉన్నాయి. దట్ హ్యాస్ టు బి ఓన్లీ సర్జికలీ అటెండెడ్. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేసి. ఎందుకంటే అమ్మా ప్రపంచంలో అతిపెద్ద తప్పు ఏంటంటే నమ్మకం పెట్టుకున్న వాళ్ళని మోసం చేయడం. సో పేషెంట్ లాగా మా దగ్గర అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి ఈ ఫలానా డాక్టర్ మీద, ఫలానా హాస్పిటల్ మీద, ఫలానా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మీద నమ్మకం పెట్టుకొని వస్తున్నాడు. సో వాళ్ళకి కుదరలేకపోతే కుదరలేదని చెప్పడమే మంచిది కదా. సో అది వేరే ఒకరి దగ్గర పోయి అది క్లియర్ చేసుకుంటాం. సో మా దగ్గర అయితే మీకు ఒక్కటి మాత్రం గ్యారంటీ ఏంటంటే, ట్రీట్మెంట్కి ముందు రిపోర్ట్ ఉంటుంది, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్ ఉంటుంది. అక్కడ 10% ఇంప్రూవ్మెంటా, 50% ఇంప్రూవ్మెంటా,
90% ఇంప్రూవ్మెంట్ ఏదైతే కూడా మన కళ్ళు ముందు కనిపిస్తుంది. ఇక్కడ వెనకాతలు ఆడిన గేమ్స్ ఏమి ఉండదు. పేషెంట్కి డాక్టర్కి మధ్యలో అన్ని ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇక్కడ ట్రీట్మెంట్కి వస్తే రిజల్ట్ ఆ మాటలకే తగ్గిపోతుంది అనే విధంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, ఇక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, టీమ్ వర్క్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, సమస్యని ఎలా సాల్వ్ చేస్తారో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. మై ప్లెజర్. థ్యాంక్స్. 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ KSCSC హాస్పిటల్ మన హైదరాబాద్లో.